संत श्री सेवालाल महाराज की जय बोलो जगत जननी जगदम्बा भवानी माता की जय बोलो महान तपस्वी रामराव महाराज की जय सेवालाल जय सेवालाल उम्मడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కొండ్రావుపేట మండలం సేవలాల్ మహారాజ్ వారి జయంతి ఉత్సవాలను 286 సందర్భంగా లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు బానోత్ నరేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జయంతి ప్రారంభోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి భక్త జనానికి సేవలాల్ మహారాజ్ వారి యొక్క ఆశీస్సులతో పాటుగా లంబాడీల ఐక్యవేదిక నుంచి దాదాపుగా 200 మహారాజ్ వారి పటాలను అందించడం జరిగింది. దానికి గాను లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు బాణత్ నరేష్ నాయక్ గారికి తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా గత సంవత్సరం ఏదైతే స్పెషల్ క్యాజువల్ లీవ్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది 15 ఫిబ్రవరి నాడు. మరి రేపు జరగబోయే సేవలాల్ మహారాజ్ వారి జయంతికి ప్రారంభోత్సవము ఈరోజు మొదలైంది. కనీసము ఈరోజు సాయంత్రం వరకైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ బంజారా సమాజం యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించడంలో పాటుగా మరి అదేవిధంగా తను గత సంవత్సరం సేవలాల్ మహారాజ్ జయంతి బంజారా భవన్ హైదరాబాద్లో వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం, మరి అదేవిధంగా నేను స్వతహాగా రేవంత్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కారణము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు బంజారా ప్రజలని చెప్పేసి బంజారా భవన్ వేదికగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మరి అదేవిధంగా తమరు ముఖ్యమంత్రి కావడానికి కూడా ఈరోజు బంజారా లంబాడీలు మీ వెంట ఉన్నారు. ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి అంత ఘనత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సమూహమైనటువంటి లంబాడీలు బంజారాల యొక్క దాదాపుగా 40 లక్షల పై చిలుకున్న లంబాడీలు, భారతదేశంలో దాదాపుగా 17 కోట్లకు పై చిలుకున్న బంజారాల యొక్క ఆరాధ్య దైవం సంత శ్రీ సేవలాల్ మహారాజ్ వారి యొక్క జయంతికి తెలంగాణ ప్రభుత్వంలో రేపు అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి లంబాడీల ఐక్యవేదిక నుంచి కోరడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ జాతి యొక్క వైవిధ్యభరితమైనటువంటి ఆచార వ్యవహారాలు సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించడంలో ప్రభుత్వాలు పెద్దపీట వేయవలసిన అవసరం ఉంది. మరి గత కొన్ని ప్రభుత్వాల నుంచి చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడానికి వారి వారి కుల వృత్తులు కావచ్చు, వారి వారి కులాల ఆచార వ్యవహారాలను పరిరక్షించడానికి సంస్కృతి సాంప్రదాయాలను పెద్దపీట వేస్తూ వస్తూ ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏకైక భాష మాట్లాడేటటువంటి బంజారాల యొక్క భాష గోర్బోలి. మరి గోర్బోలి యొక్క భాషను ఈరోజు రాజ్యాంగంలో చేర్చడానికి అధికారికంగా గుర్తింపు రావడానికి కూడా అసెంబ్లీలో తీర్మానం చేయవలసిందిగా ఈరోజు లంబాడీల ఐక్యవేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నట్లయితే బతుకమ్మ రోజు చీరలను ఇస్తా ఉన్నాము. మరి అదేవిధంగా మా మైనారిటీ సోదరులకి, మరి అదేవిధంగా మా క్రిస్మస్ సోదరులకి ఈరోజు దుస్తుల పంపిణీ జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల యొక్క వేషధారణ అయినటువంటి అద్దాల వేషధారణని కూడా ప్రతి ఒక్క లంబాడ ఇంటికి ఆడపడుచుకి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా తెలంగాణలో ఎటు చూసినా అడుగడుగున తండాలలో ఈరోజు సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి, భోగ్ భండారో కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో ఎక్కడైనా కానీ తండాలో ప్రతి మారుమూల ప్రాంతాలలో
గుడుల నిర్మాణానికి, సేవలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి కూడా ప్రభుత్వాలు చేదోడు వాదోడుగా ఉండి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4000కు పైచిలుకు తండాలు ఉన్నాయి. మరి ఈ తండాలలో అధికారికంగా గుర్తింపు జరిగి ఈరోజు సేవలాల్ మహారాజ్ జయంతి జరగాలి. మరియు గుర్తింపు రానటువంటి తండాలు మరో 8000 తండాలు ఉన్నాయి. మరి ఈ మొత్తం గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి ఈ తండాలలో సేవలాల్ మహారాజ్ జయంతి జరగడానికి కేవలం ప్రభుత్వం 2 కోట్లను మాత్రమే నిధులు కేటాయిస్తూ ఉంది. ఈ రోజు లంబాడీల ఐక్యవేదిక నుంచి మేము విన్నవిస్తా ఉన్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి. ఏదైతే 2 కోట్లను మీరు దయతలిచి 10 కోట్లు ఉమ్మడి జిల్లాలకు 10 జిల్లాలకు జిల్లాకి 1 కోటి రూపాయల చొప్పున దయతలిచి 1 కోటి రూపాయల చొప్పున 10 కోట్ల రూపాయలు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర నిధులను కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. మరి ఏదైతే మీ మీద భరోసాతో మా జాతికి అండగా ఉంటారు, మా జాతిని నడిపిస్తారు, అభివృద్ధి దిశగా ఈరోజు లంబాడీలు తండాలు అద్దాలుగా మెరవాలని చెప్పేసి మీరు అన్న మాటలను కట్టుబడి ఉంటూ సేవలాల్ మహారాజ్ సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తన జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఉద్యమకారులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ జయంతిలో పాల్గొనాలంటే అధికారికంగా ప్రభుత్వము పబ్లిక్ హాలిడేని ప్రకటించవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవలాల్, జై బంజారా.